కరివేపాకు, టమాటాలను చక్కగా చూసుకున్న తర్వాత వీటిని నీళ్ళల్లో కడుక్కొని ఇలా ఆరబెట్టుకోవాలి. చూసుకొని ఇవాళ నేను అటుకుల వడియాలు రెసిపీ చేయబోతున్నాను. టమాటా అటుకుల వడియాలు, ఓల్డ్ రెసిపీస్, ఇండియన్ స్టైల్ అటుకుల వడియాలు చేయబోతున్నాను. మనకు కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, పండు మిర్చీలు, కొత్తిమీరను చక్కగా కట్ చేసుకోవాలి. ఇవన్నిటిని నీళ్ళలో చక్కగా కడుక్కున్న తర్వాత వడియాలు ఇలా ఉంటాయి. అలా 4 నుంచి 5 రోజుల పాటు ఎండపెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నేను ఎండలో ఎండపెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క వరుసలో పెట్టుకొని మనం తయారు చేసే విధానాన్ని చెప్తాను. అన్నీ చక్కగా కడుక్కున్న తర్వాత అటుకులను జల్లల్లో వేసుకొని ఆ తుక్కంతా వెళ్ళేలాగా మంచిగా కలిపి తీసుకోవాలి. ఆ అటుకులలో చాలా చూసుకొని తర్వాత అందులో మిక్సీ పట్టిన టమాటో ప్యూరీని వేసుకోవాలి. అటుకులను చక్కగా కట్ చేసుకొని అందులో ఏమీ లేకుండా చక్కగా కట్ చేసుకొని వేసుకొని టమాటో ప్యూరీని సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఆ టమాటో ప్యూరీని అటుకులలో వేయాలి. కానీ అందులో నీళ్ళను వేయకూడదు, ఎందుకంటే టమాటో ప్యూరీలోనే నీళ్ళు ఉంటాయి కాబట్టి. నువ్వులని చక్కగా నీళ్ళలో మిర్చి ముద్దను వేసుకున్న తర్వాత పసుపుని వేసుకొని తగినంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత కారంని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలా చక్కగా చేతిలో నలుపుకొని వేసుకోవాలి. తర్వాత జీలకర్రని వేసుకోవాలి. తర్వాత మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం ఇలా వస్తుంది. తర్వాత ఇందులో నీళ్ళను వేసుకోవద్దు అసలుకే. గౌరమ్మ లాగా చేసుకొని పూజ చేయాలి గౌరమ్మది. ఆ మిశ్రమాన్ని ఇలా వస్తాయి. తర్వాత చేతిలో ఒక్కొక్క ముద్దలాగా చేసుకొని నేను చూపించే విధంలో వడియాల్లాగా ఒత్తుకోవాలి. ఈ మాదిరిగా ఒత్తుకోవాలి. తర్వాత చాటలో ఒక్కొక్క వరుసలో ఇలా పెట్టుకోవాలి. ఎండలో 5 రోజులు ఎండుతాయి. ఇలా వస్తాయి వడలు. తర్వాత నూనె వేసుకొని కడాయిలో గోలించుకోవాలి. వడియాలు చాలా క్రిస్పీగా ఉంటాయి. చూపించబోతున్నాను ఎంత క్రిస్పీగా ఉంటాయో చూడండి. ఆ సౌండ్ వస్తుంది క్రిస్పీగా. బ్రాహ్మణ స్టైల్ అటుకుల టమాటో వడియాలు గోల్డెన్ రెసిపీ మరియు అమ్మమ్మ చెప్పిన రెసిపీ. అమ్మ చెప్పు పప్పు నెయ్యి నంచుకొని తింటే ఆహా